అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు దేవీస్ హోమ్ క్రియేషన్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఇది వచ్చి కోరల్స్ అనమాట. ఏంటో ఈసారి కొంచెం డిఫరెంట్గా, అంటే అవి కూడా ఉన్నాయి తైవాన్ కోరల్స్, కానీ వెరైటీగా ఉన్నాయిలే అని నేను అనుకున్నాను. ఇదైతే ఇండియన్ కోరల్స్ అని చెప్పారు. అయితే కొంచెం ఇది డార్క్గా అనిపిస్తుంది, కానీ ఇంత డార్క్ కొంచెం కలర్ ఇది రెడ్గా ఉంది, కానీ అంత రెడ్గా ఉండదు అనుకుంటాను నేను. జస్ట్ అంటే ఈ కోరల్స్ ఈ లైటింగ్ అది అడ్జస్ట్ లైటింగ్ని బట్టి ఆ కలర్ మీకు కనపడుతుంటుంది. కలర్ కొంచెం న్యాచురల్గా అలా ఉంటుంది అనమాట. ఇది వచ్చి 6mm సైజు, చూస్తే తెలుసు 6mm సైజు. ఇది వచ్చి 20 ఇంచెస్, మధ్యలో గోల్డ్ బీడ్స్ అనమాట. అంటే ఇది ఇండియన్ కోరల్ అని చెప్తూ ఉన్నారు. ఇండియన్ కోరల్ అంటే ఏంటి మరి? తైవాన్ అంటే ఆసీలో అట్లా మనం అనుకున్నాం కదా, ఏంటి అని అడిగితే డీటెయిల్ వేసి చెప్పలేదు నాకు అంతగా. నేను అనుకుని ఏంటంటే ఇప్పుడు మనం స్వరోస్కి ప్యారిస్ ఎలా మేకింగ్ చేస్తారో అలా ఏమన్నా చేస్తారేమో అనుకుంటున్నా. అయితే ఒకటైతే గ్యారంటీ చెప్పగలను నేను. ఇదేంటంటే మేము కాల్చి చూసాము దీన్ని, బీడిని ఇది ఫైర్లో పెట్టి ఒక హాఫ్ మినిట్, అంటే దాదాపు ఒక 10 సెకండ్స్ అలా 20 సెకండ్స్ కాలిస్తే ఏమీ అవ్వలేదు. ప్లాస్టిక్ కానీ ఏదైనా అయితే పెట్టగానే కరిగిపోయి అయిపోతుంది కదా, ఏం అవ్వలేదు. మళ్ళీ తీసేసిన తర్వాత చల్లారాక మళ్ళీ వాటి షైనింగ్ మామూలుగానే వచ్చేసింది. సో బాగున్నాయి కదా అని అనిపించింది నాకు. బహుశా అంటే ఇంకా తైవాన్ అన్న కొంచెం లైట్గా షేడ్ అవుతుందేమో, కానీ ఇదైతే అసలు షేడ్ కాదు అని అనిపించింది. సో అందుకని ఇది నేను ప్రిఫర్ చేశాను, బాగుంటుంది వేసుకోవడానికి అని చెప్పి ఏ ఏజ్ వాళ్ళకైనా. ఇది వచ్చి 20 ఇంచెస్ 450 అనమాట. ఓకే, అయితే మీకు తెలుసుగా మనం 500 వరకు అయితే అబవ్ అయితేనే మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం. కాకపోతే మీరు ఒకటి చేయొచ్చు, ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, బాగుంటుంది కదా బెనిఫిట్. ఇది చూడండి, విత్ లాకెట్ అనమాట. విత్ లాకెట్ చెప్పాను కదా, ఇది 6 బఠానీ గింజ అంత ఆ సైజు ఉంటుంది మీకు. అయితే ఇదేంటంటే నేను 17 ఇంచెస్ అనమాట. ఇది అది ఆ సైజు ఉంటుంది కరెక్ట్గా. ఇప్పుడు మీకు తెలుస్తుంది, 17 ఇంచెస్ ఉంటుంది. ఈ లాకెట్ చిన్న లాకెట్ అనమాట. అయితే లాకెట్ వేసిన అది మటుకు కోరల్ కాదండి, అది వాళ్ళే చెప్తారు, అదేదో మామూలు వీడే. రియల్ కోరల్ అయితే లాకెట్స్ అవి కూడా 2 సెట్సే నాకు అవైలబుల్ దొరికాయి అనమాట. పెద్ద పెద్దవి నాకు దొరకలేదు, ఈ 2 సెట్సే ఉన్నాయి. ఇవి ఈ ఇయర్ సెట్ ఇలా, ఇది వచ్చి ఇది ఇలా ఉంటుంది, కరెక్ట్గా ఇలా ఉంటుంది. 17 ఇంచెస్ ఇది. అంటే చిన్న లాకెట్ కాబట్టి దగ్గరగా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను పెట్టాను. ఇది వచ్చి మీకు 725 పడుతుంది అనమాట, ఫ్రీ షిప్. ఓకేనా? ఇండియన్ కోరల్స్ టోటల్గా ఇలా ఉంటుంది. ఓకే, ఇది చూడండి, గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్. ఇంతకుముందు కూడా ఇది పెట్టాము, అయితే అది వేరే మోడల్, ఇది ఒక మోడలు. ఇది వచ్చి 18 ఇంచెస్ ఉంది. ఇది 750 పడుతుంది అనమాట. బీడ్స్ అయితే అవే 6mm సైజు. క్లోజప్లో ఎంత బఠానీ గింజ సైజులో అలా ఉంటాయి అన్నమాట. చూస్తే తెలుస్తుంది, అర్థమవుతుంది. సేమ్ ఇలానే ఉంటాయి. 7 మామిడి పిందెలు 7. ఓకే, ఇది కూడా సేమ్ సైజే, బీడ్స్ 6mm సైజే. మీకు అలా షైనింగ్ అలా కనపడుతుంది కదా, షైనింగ్ అలా కనపడుతూ ఉంటాయి. అయితే ఇది లాకెట్, చిన్న లాకెట్. ఇంతకుముందు బ్లాక్ బీడ్స్లో అది వేశాను. యాక్చువల్గా అప్పుడు నేనేంటంటే బటర్ఫ్లై అని అంటే చూడగానే గబుక్కుని అలాగే అనిపించింది, కానీ డీటెయిల్గా చూస్తే ఇది పీకాక్ అని, ముక్కు పైన పెంచం అంత చిన్న పీకాక్ అనమాట. అది బ్లాక్ బీడ్స్లో అప్పుడు వేసిన లాకెట్టే ఇది. ఇది వచ్చి చిన్న లాకెట్, చాలా సింపుల్గా స్టైల్గా, అంటే చిన్న ఏజ్ పెద్ద ఏ ఏజ్ వాళ్ళు పెట్టుకున్నా కానీ లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఇది యాక్చువల్ 18 ఇంచెస్ పెట్టాము, కాకపోతే 7 అంటే కొంచెం హెల్దీ నెక్ అయితే 18 ఓకే, కానీ ఇది 17 ఉన్నా కూడా నెక్కి దగ్గరగా చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చి 575 పడుతుంది. లుక్ అయితే ఇలా ఉంటుంది.
ఇది చూడండి, ఇది మామిడి పిందెలే, వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్. ఇవి 5 ఉన్నాయి, అందుకని వాటి మధ్య ఆ గ్రీన్ది చిన్నవి ఇంతకుముందు మనం చాలా వాటిల్లో వాడినవి ఈ మధ్యలో అవి వేస్తే లుక్ మొత్తం బాగుంటుందని వేసాం. మధ్యలో గోల్డ్ బీడ్స్ ఇవి కూడా బఠానీ గింజ సైజ్ అనమాట. 6 mm దాదాపు. ఇది 20 inches, 750 అనమాట. ఇది కొంచెం అంటే ఇది లైటింగ్ అడ్జస్ట్మెంట్, కొంచెం రెడ్ ఎక్కువగా కనపడుతుంది. బహుశా ఎంత రెడ్గా ఉండదు, కొంచెం కోరల్ కలర్ ఆ కలర్ ఉంటుంది అన్నమాట. న్యాచురల్గా ఆ కలరే ఉంటుంది. ఇదేమో కొంచెం బాగా రెడ్గా అనిపిస్తుంది.